ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూమిని ప్రజాధనాన్ని దొంగల చేతిలో పెట్టే ఒక ప్రయత్నం జరుగుతున్నది. దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రయత్నం చేసేది స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అవ్వడం. ఇక్కడ మనం ఈరోజు మాట్లాడేది ఉర్సా క్లస్టర్ అనే ఒక దొంగ కంపెనీ గురించి. ముందుగా ఇక్కడ మీకు ఒక ఆర్టికల్ కనిపిస్తున్నది. ఈ ఆర్టికల్ వచ్చేసి ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్. ఇక్కడ ఒకసారి మీరు డేట్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏప్రిల్ 22, 2025 రోజు గౌరవనీయులు మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ లోకేష్ డిస్మిసెస్ అలిగేషన్స్ దట్ ఉర్సా క్లస్టర్ ఈజ్ ఏ న్యూలీ ఫ్లోటెడ్ కంపెనీ. అంటే 7 రోజుల క్రితము గౌరవనీయులు మన మంత్రి గారు, ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఉర్సా క్లస్టర్ అనేది కొత్త కంపెనీ కాదండి అని చెప్పేసి, ఇవన్నీ ఎలిగేషన్స్ అని చెప్పేసి కొట్టిపారేశాడు. ఉర్సా కంపెనీ పాత కంపెనీ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ద టైమ్స్ ఆఫ్ ఇండియా రాయడం జరిగింది. ఇది అబద్ధం. లోకేష్ గారు చెప్పేటటువంటి ఈ మాట అబద్ధం. అసలు ఉర్సా క్లస్టర్ అనేది కొత్త కంపెనీ. ఈ విషయాన్ని సింపుల్గా గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి సింపుల్గా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఈ ఉర్సా క్లస్టర్ అనేది అమెరికాలో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అంటే, ఇక్కడ మీరు చూడండి, సెప్టెంబర్ 27, 2024లో అమెరికాలో రిజిస్టర్ అయింది. అంటే 5-6 నెలలు అయి ఉంటుంది అమెరికాలో రిజిస్టర్ అయ్యి. ఇండియాలో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందయ్యా అంటే నవ్వొస్తుంది. ఫిబ్రవరి 12, 2025. అంటే 2 నెలలు దాటింది రిజిస్ట్రేషన్ అయ్యి. ఇది ఒక కొత్త కంపెనీ. కానీ గౌరవనీయులు నారా లోకేష్ గారు ఏమంటారు అంటే, ఇది కొత్త కంపెనీ కాదు అంటాడు. సరే, కంపెనీ డీటెయిల్లోకి వెళ్దాము, అసలు నిజాలేందో తెలుసుకుందాము అని చెప్పేసి కొంచెం కంపెనీ డీటెయిల్లోకి వెళ్ళినా. చూడండి, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ డీటెయిల్లోకి వెళ్తే షాకింగ్. ఏంటి షాకింగ్ అంటే, ఈ కంపెనీ ఎప్పుడు మొదలైందంటే ఇక్కడ కూడా డేట్తో సహా ఇచ్చాడు. 12 ఫిబ్రవరి 2025 ఈ డేట్ రోజు ఈ కంపెనీ అనేది మొదలైంది. ఈ కంపెనీ వయసు ఎంత, ఎన్ని రోజులైంది మొదలై అంటే కేవలం 2 నెలల 17 రోజులు మాత్రమే అయింది ఈ కంపెనీ మొదలై. ఇదొక కొత్త కంపెనీ. ఇట్లాంటి ఒక కొత్త కంపెనీకి విశాఖపట్నంలో 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేయబోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంత? 60 ఎకరాలు. విశాఖపట్నంలో 50 కోట్ల రూపాయల ఎకరం నడుస్తుంది. 60 ఎకరాలంటే 3,000 కోట్ల రూపాయల ఈ ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూమిని తీసుకెళ్ళి ఈ దొంగల చేతిలో పెట్టబోతున్నారు. ఒక కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని మనం ఇస్తున్నాం అంటే ఆ కంపెనీ ఆదాయం ఎంత పెద్దదై ఉండాలి, ఆ కంపెనీలో ఎంతమంది పనిచేస్తూ ఉండాలి, ఆ కంపెనీ ఎంత పెద్దదై ఉండాలి. కానీ ఈ కంపెనీ ఒక దొంగ కంపెనీ మొదలై 2 నెలల 17 రోజులు ఈ రోజుకి అయింది. ఇట్లాంటి కంపెనీ చేతుల్లో 3,000 కోట్ల రూపాయల భూమిని పెట్టబోతుంది మన ప్రభుత్వం. కాకపోతే ఈ కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్తే కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి ఆ డీటెయిల్స్ అంటే, అసలు ఈ కంపెనీకి అడ్రస్ చూడండి. అడ్రస్ షాకింగ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ అని చెప్పేసి, ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్లో, కొత్తగూడ, కేవీ రంగారెడ్డి, హైదరాబాద్, శేర్లింగంపల్లి, తెలంగాణ. ఇదొక ఫ్లాట్, ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్. ఆ ఫ్లాట్లో కంపెనీ, ఆ ఫ్లాట్ నెంబర్ మీద, ఆ అడ్రస్ మీద కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. ఈ కంపెనీకి ఆఫీసు లేదు. రెండో విషయం, ఈ కంపెనీకి వెబ్సైటు లేదు. ఈ కంపెనీ అసలు మనుగడలోనే లేదు. ఇంతవరకు ఎవరికి ఏ మంచి చేసింది లేదు. ఈ కంపెనీ ఎవరికి ఉద్యోగం ఇచ్చింది లేదు. అట్లాంటి కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని కేటాయిస్తారు. సరే, సింపుల్గా ఒక విషయం చెప్తా. ద మీడియా రిపోర్ట్ నా ఛానల్ పేరు. నేనైనా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా, మంచో చెడో కేసులు వేయించుకుంటున్నా, ప్రజల పక్షాన నిలబడుతున్నా, మాట్లాడుతున్నా. మరి నాకు ఇవ్వండి ఒక 60 ఎకరాల భూమి. నేను కూడా ద మీడియా రిపోర్ట్ని పెంచి నేను కూడా ఒక 500-1000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. నన్ను నమ్మండి. నన్ను నమ్మడానికి అట్లీస్ట్ బేస్ ఉంది. నాకు వెబ్సైట్ ఉంది, నాకు అడ్రస్ ఉంది, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఆ ఛానల్ని కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నా. ఇట్లాంటి పనికి మాలిన దొంగ కంపెనీలను నమ్మడం కంటే నన్ను నమ్మడం మేలు కదా. ఇస్తారా? ఏ ప్రభుత్వం అయినా, ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే, ఒక కంపెనీకి తక్కువ ధరకి మన ల్యాండ్ ఇస్తుంది అంటే ఎందుకు ఇస్తుంది అంటే, అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇస్తుంది. కానీ ఈరోజు మీరు 99 పైసలు ఎకరాకి, అంటే 60 రూపాయలు కూడా కాదు, 60 రూపాయలకి మీరు ఏం చేస్తున్నారు అంటే, భూమి తీసుకెళ్ళి, ప్రభుత్వ భూమిని 60 ఎకరాలు 3,000 కోట్ల రూపాయల భూమిని ఆయన ఉర్సా కంపెనీ చేతిలో పెట్టబోతున్నారు కదా. ఇది దొంగతనం కాబట్టి ఇంకేంటి? ఒకసారి సమాధానం చెప్పాలి.
ఇది ఈ ఉర్సా కంపెనీ డీటెయిల్స్. కాకపోతే ఈ కంపెనీ ఎవరిది అని చెప్పేసి కొంచెం డీటెయిల్లోకి వెళ్తే నిజంగా షాక్ అయిపోయినా నేను. ఇక్కడ చూడండి, ఈ కంపెనీ ఎవరిది కిందికి వెళ్తే డైరెక్టర్స్. ఈ డైరెక్టర్లో ఒక పేరు అన్నది ఇక్కడ కనిపించింది. ఏంటి ఆ పేరు అంటే ఇక్కడ చూడండి, సతీష్ అబ్బూరి డైరెక్టరు. ఈ సతీష్ అబ్బూరి గురించి తెలుసుకోవడానికి ముందు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఏంటంటే మార్గాని భరత్ గారు ఎక్స్ ఎంపీ వైఎస్ఆర్సీపీ, ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేసిండు. అసలు ఈ కంపెనీ ఇదేదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ మొత్తము అసలు నారా లోకేష్ గారి దొంగ కంపెనీ. ఈ ఉడ్సా క్లస్టర్ అన్నది అసలు నారా లోకేష్ గారిది అని చెప్పేసి మార్గాని భరత్ గారు చెప్పడం జరిగింది. కావాలని నారా లోకేష్ గారు ఈ కంపెనీని ఫ్లోట్ చేయించి ఒక 60 ఎకరాల భూమిని రాయించుకొని తర్వాత కంపెనీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది జరుగుతున్నది అని చెప్పేసి మార్గాని భరత్ గారు చెప్తున్నారు. ఇక్కడ మీకు సూట్ కేస్ కంపెనీ గురించి చెప్పాలి. సూట్ కేస్ కంపెనీ అని చెప్పేసి పేరు మీరు వినుంటారు. పనామా లీక్స్, ఆ లీక్స్, ఈ లీక్స్లలో వచ్చింది. సూట్ కేస్ కంపెనీ అంటే ఏంటంటే ఆ కంపెనీ పేపర్ మీద ఉంటుంది, పేపర్ మీద కంపెనీ ఉంటుంది, నిజానికి కంపెనీ ఉండదు. పేపర్ మీద ఒక కంపెనీ క్రియేట్ చేసి ఆ కంపెనీ పేరు మీద లోన్లు తీసుకుంటారు, ఆ కంపెనీ పేరు మీద ప్రభుత్వ భూములను కొల్లగొడతారు. తర్వాత ఒకరోజు ఆ కంపెనీని మొత్తానికి మూసేసి ఆ భూములను అమ్ముకొని మొత్తం లోన్లు ఎగ్గొట్టి వెళ్ళిపోతారు. దీనే సూట్ కేస్ కంపెనీ అంటే. ఈ ఉర్సా క్లస్టర్ కూడా ఒక సూట్ కేస్ కంపెనీ. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటే, ఒకటి కంపెనీ ప్రొఫైల్, రెండోది ఇక సతీష్ అబ్బూరి గారి దగ్గరికి వద్దాం. ఈ పేరు చూడంగానే కొన్ని పాత జ్ఞాపకాలు మనందరికీ గుర్తొస్తాయి. ఈ సతీష్ అబ్బూరి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముడు. సతీష్ అబ్బూరి గారు, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ, వీళ్ళు ముగ్గురు. ఇందులో ఈ సతీష్ అబ్బూరి, అబ్బూరి వెంకట్ అనేవారు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు, ఐటీ జాబ్ ఏదో చేస్తారు. అబ్బూరి రామకృష్ణ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పేరు అండి. ఎందుకు ఇంట్రెస్టింగ్ పేరు అంటే 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అమెరికాలో ఒక కంపెనీ అనేది లాంచ్ చేశారు. ఎప్పుడు అంటే పూర్వం 15 ఏళ్ల కింద అనుకుంటా లాంచ్ చేసి ఆ కంపెనీకి అనుబంధ సంస్థ ఇక్కడ ఇండియాలో కూడా లాంచ్ చేశారు. ఈ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో దీనికి డైరెక్టర్లు ఎవరో ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. అబ్బూరి రామకృష్ణ, ఇందాక చెప్పిన కదా అబ్బూరి సతీష్ బ్రదర్ అని చెప్పేసి, అబ్బూరి రామకృష్ణ ఒక డైరెక్టరు, ఆయన భార్య అబ్బూరి లత ఇంకో డైరెక్టర్. ఇక మూడో డైరెక్టర్ ఎవరో చూడండి. మూడో డైరెక్టర్ ఎవరంటే ప్రస్తుతం విజయవాడ ఎంపీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కేసినేని శివనాథ్ గారు, అంటే కేసినేని చిన్ని గారు. నాలుగో డైరెక్టర్ ఎవరు అంటే కేసినేని జానకి లక్ష్మి గారు. ఈమె నాలుగో డైరెక్టర్. ప్రస్తుతము ఈయన కేసినేని చిన్ని గారు తప్పుకొని ప్రస్తుతము కేసినేని జానకి లక్ష్మి గారు మొత్తం ఆమె డైరెక్టర్గా కొనసాగారు. దాని తర్వాత, అంటే ప్రస్తుతం కాదు, దాని తర్వాత కొన్ని రోజులు ఆయన ఉన్నాడు, దాని తర్వాత ఆమె కొనసాగారు. నేను ఎందుకని చెప్పేసి ఈ 21st సెంచరీ సంస్థ గురించి మాట్లాడుతున్నా, ఈ సంస్థ అన్నది చాలా పెద్ద మోసం చేసింది హైదరాబాద్లో. చాలా పెద్ద మోసం చేసింది. స్ప్రింగ్ వ్యాలీ అని చెప్పేసి ఒక పేరుతోటి వీళ్ళు ఏం చేశారు అంటే నిజాంపేట, బాచుపల్లి, గాజుల రామారం, ఎల్బీ నగర్ ఏదైతే ఉన్నాయో అక్కడ మేము స్ప్రింగ్ వ్యాలీ పేరు మీద అపార్ట్మెంట్లు నిర్మిస్తామని చెప్పేసి ప్రజలను నమ్మించి ప్రజల దగ్గర నుంచి కోట్లాది రూపాయల ధనాన్ని అడ్వాన్స్గా తీసుకొని వీళ్ళు బచానా ఎత్తేసారు, మొత్తం ఎత్తేసి ఈ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో అబ్బూరి రామకృష్ణ ఈయన పరారైపోయింది. కొన్ని నెలల పాటు ఈయన అసలు కనిపించలే ఎవరికి. ఎంత ఘోరము అంటే ఈరోజు ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లలో వీళ్ళు, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ స్ప్రింగ్ వ్యాలీ బాధితులు, వాళ్ళు ఒక ఫోరంగా ఏర్పడి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ రాసినటువంటి కొన్ని మెసేజ్లు చదివితే నిజంగా బాధిస్తుంది. ఎంత పెద్ద మొత్తంలో మోసం చేశారో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసినటువంటి కొన్ని మెసేజ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఐఎమ్ ఆల్సో ఎ విక్టమ్ ఆఫ్ దిస్ వెంచర్. డిడ్ ఎనీవన్ ఆఫ్ యూ రిజిస్టర్ యువర్ ప్లాట్స్ ఇన్ స్ప్రింగ్ వ్యాలీ అని చెప్పేసి చాలా డీటెయిల్గా రాశాడు. ఇక నేను మొత్తం చదవను. వీళ్ళ బాధ, వీళ్ళ కష్టం ఎట్లుందంటే ఈ డీటెయిల్లోకి వెళ్తే చాలా బాధగా ఉంది. ఇట్లా వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫోరం లాగా ఏర్పడి ఎవరు వేరే వాళ్ళని వీళ్ళు మోసం చేయకూడదు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ ఈ ఎవరైతే స్ప్రింగ్ వ్యాలీ అని చెప్పేసి మోసం చేశారో ఆ స్ప్రింగ్ వ్యాలీ గురించి ఇక్కడ రాసుకొచ్చారు అందరూ కూడా. ఇక్కడ చూడండి, డేట్ కూడా 2010, దాదాపుగా 15 సంవత్సరాల కింద వీళ్ళ బాధను రాసుకొచ్చారు. రామకృష్ణ హ్యాస్ ఇండీడ్ డిసపియర్డ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఒక వర్డ్ మీకు చూపిస్తున్నా చూడండి, ఇది చదవండి మీరు, మెసేజ్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రామకృష్ణ హ్యాస్ ఇండీడ్ డిసపియర్డ్ విత్ హిస్ ఫ్యామిలీ. దీస్ 3 brothers kept
ప్రామిసింగ్ దట్ దే విల్ సెటిల్ ద మ్యాటర్ విత్ ఇన్ నో టైమ్ బట్ దే హ్యావ్ ఫెయిల్డ్ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్. అంటే రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో పాటు పరారీలో ఉన్నాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు మ్యాటర్ సెటిల్ చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని నమ్మించి ఆ విషయాన్ని మర్చిపోయి పారిపోయారు అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చారు ఇంత డీటెయిల్గా. వీళ్ళు ఎందుకు చేశారా ఈ పని అంటే కేవలం వేరే వాళ్ళని కూడా వీళ్ళు మోసం చేయొద్దని. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఇక్కడ చూడండి, ఇంకో మెసేజ్లో ఎవరో రాశారు, ద ఓనర్స్ నేమ్ ఈజ్ సతీష్ అబ్బూరి. ఇందాక మనం సతీష్ అబ్బూరి అని చదివినాం కదా, ఉర్సా క్లస్టర్ డైరెక్టర్ సతీష్ అబ్బూరి. ఆయన గురించి మంచి మాటల్లో రాశాడు. ద ఓనర్ నేమ్ ఈజ్ సతీష్ అబ్బూరి. ఐ బిలీవ్ హీ యూస్ టు వర్క్ ఫర్ ఒరాకెల్ కార్పొరేషన్ అంట, అమెరికాలో వర్క్ చేసేవాడు. ఆ సతీష్ అబ్బూరి అడ్రస్తో సహా ఫోన్ నెంబర్తో సహా రాసిండు. ఎవరో పాపం రాసిండు. ఈయన దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకుందామని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేశారు. మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి కూడా పాపం వాళ్ళ ఆర్తనాదాలు రాసుకొచ్చారు. వీళ్ళు చేసిన మోసాలు అట్లున్నాయి. అట్లాంటి మోసగాళ్ళు ఈరోజు ఉర్సా క్లస్టర్స్ పేరు మీద మళ్ళీ మోసం చేయడానికి వచ్చారు. ఇట్లాంటి మోసగాళ్ళకి మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు చెప్పే విషయం ఏంటంటే, లేదు ఉర్సా క్లస్టర్ అనేది పాత కంపెనీ, అవన్నీ అలిగేషన్స్ అని చెప్పేసి వెనకేసుకొస్తుంటారు. దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? సరే, ఇందాక నేను చెప్పినటువంటి 21st సెంచరీ కంపెనీకి వద్దాం. 21st సెంచరీ పేరు మీద కదా అమెరికాలో రిజిస్టర్ చేసి దాని అనుబంధ సంస్థ కిందనే కదా స్ప్రింగ్ వ్యాలీ అన్న ఒక ప్లాట్లు కడతామని చెప్పేసి చెప్పారు. ఆ 21st సెంచరీ గురించి ఇదే సతీష్ అబ్బూరి ఏమంటాడు చూడండి. నిజంగా నవ్వొస్తున్నది. ఈయనే ఆ పెద్ద మనిషి సతీష్ అబ్బూరి. ఈయన ఏమంటుండో ఒకసారి మీరు చూడండి, దాని తర్వాత నేను చెప్తాను మ్యాటర్ ఏంటో. అందరికి నమస్కారం. I Satish Abburi wish to address and firmly refute the recent allegations made by YSRP leader, former member parliament from Vijayawada, Mr. K.C. Nani. I would like to clearly state neither I nor my wife have ever held any positions or been involved in any capacity in the 21st Century Investments and Properties Private Limited. నేను కానీ నా భార్య కానీ అసలు 21st సెంచరీ అన్న కంపెనీకి మాకు సంబంధం లేదు. అసలు మా కుటుంబానికి ఆయన భార్య పేరు కూడా చెప్పాడు, మాకు అసలు సంబంధం లేదు అని చెప్పేసి ఈ పెద్ద మనిషి ఒక మాట చెప్పడం జరిగింది. సతీష్ అబ్బూరి అనేవాడు 21st సెంచరీ ప్రాపర్టీస్కి ఏం సంబంధం లేదు కదా. ఇక్కడ ఒక సాక్ష్యం చూపిస్తాం మీకు. ఇది చూడండి, గుడ్డోడు మెల్లోడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ LLC కంపెనీ ఇది. దీనికి నాకు సంబంధం లేదన్నాడు మొగోడు. ఇక్కడ చూడండి, ఇది లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, కాలిఫోర్నియా ఫార్మ్డ్ ఏజెంట్ సతీష్ అబ్బూరి. ఎవరి సతీష్ అబ్బూరి మరి? సంబంధం లేదన్నావుగా. ఎవరి సతీష్ అబ్బూరి మరి అంటే భారతదేశంలో ప్రజలు అమాయకులు, ఆంధ్ర రాష్ట్రాలలో ప్రజలు అమాయకులు, వాళ్ళని ఎట్లన్నా మోసం చేయొచ్చు అని చెప్పేసి ధీమాతోటి ఈరోజు అబద్ధం చెప్పే ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈ వ్యక్తికి ఈ ధైర్యం ఎట్లొచ్చింది అంటే వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు, వెనకాల చాలా పెద్ద మనుషులు ఉన్నారు. అగో ఇలాంటి పెద్ద మనుషులు, వెనకోసుకొచ్చి చెప్పే పెద్ద మనుషులు ఉన్నారు. నా బాధ ఏంటి అంటే, నా పాయింట్ ఏంటి అంటే, ఇది ప్రభుత్వ భూమి, ప్రజలకి చెందవలసిన భూమి. అట్లాంటి భూమిని ఇట్లాంటి దొంగల పాలు చేస్తే మరి ప్రజలకి న్యాయం ఎప్పుడు చేస్తారు? ప్రజలకు మంచి ఎప్పుడు చేస్తారు? మీరు అనేది ఏంటి? ఈ 60 ఎకరాలు ఇస్తే, ఈ 3,000 కోట్ల రూపాయల భూమిని ఈ ఉర్సా క్లస్టర్కి ఇస్తే ఉర్సా క్లస్టర్ ఉద్యోగాలు ఇస్తుందా? అసలు ఉర్సా క్లస్టర్కి ఆఫీసే లేదు. దీని అమ్మ జీవితం, అదేదో ఫ్లాట్లో ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదండి, తెలంగాణలో కూడా ఇచ్చారు పాగా. ఈ తెలంగాణలో కూడా ఇచ్చారు, ఒక 5,000 కోట్ల రూపాయల పాగా ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఇంత ఘోరమా? ప్రభుత్వ భూమిని ఇంత అన్యాయంగా దారాదత్తం చేస్తారా? ఇక్కడ కూడా ఒక విషయం మీకు చెప్పాలండి, బాధేస్తుంది చెప్పడానికి, కానీ చెప్పక తప్పదు. ఇక్కడ చూడండి, ఈ డీటెయిల్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. అగో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భూములు ఎంత ఘోరమో, ఎంత అసలు చూస్తుంటే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే, ఇది నార్మల్గా నెంబర్స్ కావు, ఇది బయాస్. అంటే కంపెనీల పేరు మీద ఎలా భూమిని కొల్లగొట్టారో అనడానికి సాక్ష్యం ఇది. 2 ఉన్నాయి, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ చూడండి, 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ RBI, ఇక్కడ మీరు చూస్తే 8వ నెంబర్లో RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ
మన ఇన్స్టిట్యూషన్స్ అండి, మన ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్. ఆర్బీఐకి భూమి కావాలి అంటే ఎకరం భూమి 4 కోట్ల రూపాయలకి. ఇక్కడ చూడండి ఎకరా ధర ఎంతకి ఇచ్చారు అంటే 4 కోట్ల రూపాయలకి ఎకరం. 11 ఎకరాలు ఇచ్చారు 44 కోట్ల రూపాయలకి ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. సరే ఇచ్చారు. అదే 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ చూడండి బసవతారక రామారావు మెమోరియల్కి ఎంత ఇచ్చారు? 15 ఎకరాల భూమి కేవలం 25 లక్షల్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎకరా లక్షల్లో ధర. 15 ఎకరాలు మీరు బసవతారక మెమోరియల్కి 15 ఎకరాలు 25 లక్షలకే ఇస్తారు. ఆర్బీఐ లాంటి సంస్థకి మాత్రం 44 కోట్లకి కేవలం 11 ఎకరాలు ఇస్తారా? 25 లక్షలాడా, 44 కోట్లాడా, 15 ఎకరాలాడా, 11 ఎకరాలాడా? అంటే మీ వాళ్ళకేమో లక్షల్లో ఇస్తారు, మన ఏమంటారు ఇండియా భారతదేశానికి సంబంధించిన సంస్థలకేమో, ప్రజలకి మంచి జరిగే సంస్థలకేమో మీరు కోట్లలో ఇస్తారా? దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? అది వదిలేయండి. ఇండియన్ ఆర్మీకి మీరు ఇచ్చిన మర్యాద ఏంటి? 4 ఎకరాలు ఇచ్చి ₹1 కోటి ఎకరం ఇచ్చారు. ₹1 కోటి ఎకరం ఇచ్చారు. అదే చూడండి ఇక్కడ విబిసి ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీకి మాత్రం మీరు ఇచ్చింది ఎంత అంటే ₹1,00,000 ఎకరం ఇచ్చారు. 1,00,000. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 498.93 ఎకరాలు ఇచ్చారు. ₹1,00,000 ఎకరం ఇచ్చి ఇండియన్ ఆర్మీకి ₹1 కోటి ఎకరం ఇస్తారా? ఎవడబ్బ సొత్తు? ఎవడబ్బ సొత్తు? ఇండియన్ ఆర్మీ లేనిదే పనుకుంటావా? ఏమన్నా సెన్స్ ఉండాలా? ఎంత ఘోరం అండి. ఎలాంటికి 1.5 లక్ష 5 ఎకరాలు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంట, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దీనికి 200 ఎకరాలు 50 లక్షలకు ఎకరం ఇచ్చేసాడు. 200 ఎకరాలు. దీనిపైన జేవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. 50 ఎకరాలు 10 లక్షలకే ఎకరం, కేవలం 10 లక్షలకే. విఐటి అంట, ఇండో యూకే హెల్త్ అంట, అమృత యూనివర్సిటీ అంట, వాడమ్మ జీవితం అమృత యూనివర్సిటీ 200 ఎకరాలు ఇచ్చిండు 50 లక్షలకే ఎకరం. ఈషా ఫౌండేషన్ అంట 10 ఎకరాలు ఇచ్చిండు ₹10 లక్షల ఎకరం. అంటే ₹1 కోటి 10 ఎకరాలు వేసేసారు. దా మీడియా రిపోర్ట్ మాకు కూడా ఇవ్వరాదు? సరే 99 పైసలు కాకపోతే రూపాయి తీసుకో ఎకరానికి మాకి. మేము కూడా మంచి చేస్తాం ప్రజలకి, మేము కూడా ఉద్యోగాలు ఇస్తాం. నేను కూడా ఒక 500 ఉద్యోగాలు 300 ఉద్యోగాలు ఇస్తా. నేను కూడా నా సంస్థను డెవలప్ చేసుకుంటా. ఇస్తారా? నేను అప్లై చేయమంటావా మరి? ఎంత ఘోరం అండి, నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి సిండికేట్ బ్యాంకు ఎంత ఎకరా? ₹4 కోట్ల ఎకరా గోయిడ. విజయ బ్యాంకు ₹4 కోట్ల, కెనరా బ్యాంకు ₹4 కోట్ల. ఇక్కడ చూడండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹4 కోట్ల, ఇండియన్ బ్యాంకు ₹4 కోట్ల. అంటే మన సంస్థలకి, ప్రభుత్వ సంస్థలకేమో బ్యాంకులకేమో ఇష్టారీతిన ఇచ్చేస్తారు ₹1 కోట్ల తీసుకొని, మీకు కావాల్సిన వాళ్ళకేమో లక్షల్లో ఇస్తారా? ఇదా మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ భూదందా? 2014 నుంచి 19 మధ్యలో మీరు చేసింది ఇది. మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఈరోజు కూడా అదే చేస్తున్నారు. ఈరోజు అమరావతిలోనేమో భూమిని సేకరిస్తున్న పేరు మీద ఒక స్కామ్ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే అమరావతిలో రైతుల దగ్గర నుంచి భూమి సేకరించాలి, రైతులకి డబ్బులు ఇచ్చి. కానీ ఏం చేస్తున్నారు, ముందుగానే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి భూమిని కొనేసి ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ ధరకి అమ్మేస్తున్నారు. ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది అమరావతిలో. భూమి కొనడానికి స్కామ్, ఇక్కడ భూమి ఇవ్వడానికి స్కామ్. విశాఖపట్నంలో భూమి అలొకేషన్ చేయడానికి స్కామ్, ₹1 కోట్ల స్కామ్. నిజంగా ఘోరం. మీరు ₹1,00,000 విబిసి ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్కి ₹1,00,000 ఎకరం ఇచ్చారు కదా మీరు. ఎన్ని కోట్ల రూపాయలు మధ్యలో చేతులు మారినాయి? 100% జరిగి ఉంటుంది కదా. 500 ఎకరాలు దాదాపుగా మీరు ఇచ్చారు. అది ఎవరి భూమి? ప్రజల భూమి, ప్రభుత్వ భూమి కదా. ఎలా చేయగలుగుతున్నారు ఈ మోసం? 2014 నుంచి 19 మధ్యలో ఇంత పెద్ద మోసాలు జరిగితే 19 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వం ఉండే ఈ మోసాలని ఎందుకు వెలికి తీయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం ఇది. ఎందుకు చూడలేదు ఇటువైపు? ఆయన చూసుంటే ఒక 2000 కేసులు అయ్యి, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద 1000 కేసులు అయ్యి. ఎందుకు చేయలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ చేయకూడదు అని చెప్పేసి వదిలేశాడు.
వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు అదే దందా చేస్తున్నారు. ఎంత ఘోరం అండి, అర్థం కావట్లేదు. ఒరే అమ్మ జీవితం. ఆంధ్రా బ్యాంకు ఇక్కడ చూడండి, ఆంధ్రా బ్యాంక్ కూడా 4 కోట్ల రూపాయలకి ఎకరం ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 కోట్ల రూపాయలకి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒరే అమ్మ జీవితం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి చూడండి 4 కోట్ల రూపాయలకి. ఎస్బీఐ 4 కోట్ల రూపాయలకి ఎకరం ఇచ్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఇక్కడ ఉంది చూడండి, ఎల్ఐసి వీళ్ళకి 4 కోట్ల రూపాయలు ఎకరం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి 4 కోట్ల రూపాయలు. గేల్, ఇప్పుడు అమ్మ జీవితం, గేల్ లాంటి సంస్థకి ఇక్కడ మనకి తెలుసు, మన వైజాగ్ తెలుసు, పరిస్థితి తెలుసు. గేల్ సంస్థతో మనకి వచ్చే అంటే రాబోయే రోజుల్లో జరిగే మేలు కూడా తెలుసు. అట్లాంటి గేల్ కూడా మీరు ఏం చేశారు, 4 కోట్ల రూపాయలకి ఇచ్చారు. ఎకరా భూమి 4 కోట్ల రూపాయలు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? 1.5 ఎకరాలు అంటే దాదాపుగా 6 కోట్ల రూపాయలు గేల్ దగ్గర నుంచి మీరు డబ్బు తీసుకున్నారు. మంచి పని చేశారు. నేను తీసుకొని తప్పు చేశారు అంటలే. ఇండియన్ ఆర్మీని వదిలేస్తే అయిపోవు, మీరు మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నారు, మంచి పని చేశారు. కానీ ఇక్కడ మీరు చేసింది ఏంటి? మీ సొంత వాళ్ళకి 1,00,000 రూపాయలకి ఇస్తారా ఎకరం? వీళ్ళ దగ్గర నుంచి మీరు 20 కోట్ల రూపాయలకి ఎకరం తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి భూదందా ఇది. ఈ భూదందా ఏదైతే ఉందో ఇది నిజంగా ఘోరం, నిజంగా ఘోరం. ఈ భూదందాని నాయకులు, టీడీపీ ముఖ్యమంత్రి గారు, మన నారా లోకేష్ గారు వెనకేసుకొని రాకూడదు. ఇట్లా వెనుకేసుకొని వస్తే రేపు పొద్దున ఆ భూమిని అమ్ముకొని వాడిటో వెళ్ళిపోతాడు. ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తాండి. అంటే రామానాయుడు గారు, నేను ఈ విషయం గురించి కూడా ముందు కూడా మాట్లాడినా. రామానాయుడు గారు ఎవరైతే ఉండేనో ఆయన ఒక దిగ్గజం, సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజం. ఆయన కొడుకులు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే వాళ్ళకి ఇక్కడ రామానాయుడు స్టూడియో అని చెప్పేసి హైదరాబాద్లో ఉంది. అయితే మన విశాఖపట్నంలో వాళ్ళకి కొంత భూమిని కేటాయించింది పాత ప్రభుత్వం. ఎందుకు కేటాయించిందంటే అక్కడ కూడా ఒక స్టూడియో కట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ మన దగ్గరికి రావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేటాయించింది భూమి. కేటాయిస్తే వాళ్ళు ఏదో భూములను అమ్ముకుంటున్నారని, మళ్ళీ ఆ భూమిని మళ్ళీ మేము తిరిగి తీసుకుంటున్నామని చెప్పేసి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ మీద అలిగేషన్ ఇచ్చింది. రామానాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తి, అంత పెద్ద పేరున్న వ్యక్తి మోసం చేస్తాడు అని చెప్పేసి మీరు భయపడితే ఈ ఉర్సా ఎవడీడు దొంగలు, లంగాలు ప్రభుత్వ భూమిని పిజ్జాలు బర్గర్లు తినేటటువంటి వ్యక్తులు మళ్ళీ వీళ్ళని ఎట్లా నమ్ముతున్నారు? రామానాయుడు గారినే నమ్మలేదు మీరు, వీళ్ళని ఎట్లా నమ్ముతున్నారు? ఒక్కసారి లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో అన్నది ప్రజలందరి దాకా చేరుతుంది, వైరల్ అవుతుంది మీరు ఒక లైక్ అండ్ షేర్ చేస్తే. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.